హలో మై డియర్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్చి 12th అండి. ఈరోజు చార్మినార్ వెళ్తున్నాము షాపింగ్కి, నేను మా ఫ్రెండ్ కలిసి. నేనైతే ఏం తీసుకోవట్లేదు, మా ఫ్రెండ్ కొంచెం షాపింగ్ చేయాలి, నేను ఒక్కదాన్నే ఉన్నా, కాస్త తోడు రావే అంటే సర్లే అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఇంకా ఓన్ వెహికల్ అయితే ఏమీ లేదు, బస్సుకు వచ్చేసి వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టిందండి. సుచిత్ర నుంచి సికింద్రాబాద్కి, సికింద్రాబాద్ నుంచి చార్మినార్కి వెళ్ళడానికి 2 hours టైం పట్టింది. ట్రాఫిక్ అంత ఉంటుంది మాది హైదరాబాద్లో, ఏం చేస్తాం, తప్పదు. ఇంకా బస్సు వచ్చేసి ట్యాంక్ బండ్ రూట్లో నుంచే వెళ్తుంది కదా అని చెప్పేసి ట్యాంక్ బండ్ని వీడియో తీద్దామని తీశాను. నైట్ టైంలో అయితే ట్యాంక్ బండ్ చాలా బాగుంటుంది, మొత్తం లైట్లు వెలుగుతూ ఉంటే మధ్యలో బుద్ధుడి విగ్రహం, వాటరు, అక్కడ వచ్చే చల్ల గాలి, మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ, అసలు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో చాలా మంది విజిట్ చేస్తారు, ఉట్టిగా ఇట్లా టైంపాస్కి వచ్చిపోతారు, ఫొటోస్, రీల్స్, వీడియోస్ తీసుకుంటారు. ఫైనల్లీ 2 o'clock అయిందండి నేను చార్మినార్ వచ్చేసరికి. ఇంకా మస్తు ఎండ కొడుతుంది. ఇంక ఇప్పటి నుంచి షురూ చేయాలన్నమాట షాపింగ్ మేము. కొన్ని షాప్స్ ఉన్నాయి, అవన్నీ మ్యాప్లు వేసుకొని ఆ షాప్స్ని వెతుక్కుంటూ వెళ్ళి తీసుకోవాలి. చాలా రీజనబుల్ రేట్లో దొరుకుతాయి చార్మినార్లో, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంత ఓపిక ఉండాలి, టైం ఉండాలి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ హైదరాబాద్కి వచ్చిన ప్రతి టూరిస్ట్ తప్పకుండా వచ్చే ఒకే ఒక ప్రదేశం ఏదైనా ఉందంటే అది చార్మినార్ అండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చార్మినార్ కంటే కూడా ఇక్కడ షాపింగ్ స్ట్రీట్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడికి ఒక్కసారి వచ్చామంటే ఖాళీ చేతులతో వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ దొరికే వస్తువులు చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు, అన్నీ దొరుకుతాయి. మన కాలి గోటి నుంచి తల వెంట్రుక వరకు ప్రతి ఐటెం దొరికిద్ది. చార్మినార్ చుట్టూ ఉన్న షాపింగ్ ప్రాంతం చాలా సంవత్సరాల చరిత్ర కలిగింది. ముఖ్యంగా లాడ్ బజార్ అనే మార్కెట్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా కొనేది బ్యాంగిల్స్. ఇక్కడ ఉన్న గాజులు సాధారణ గాజులు కాదు, స్టోన్స్, మిర్రర్స్, కలర్స్తో చేసిన డిజైన్స్ చాలా అందంగా ఉంటాయి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఫెస్టివల్స్ కోసం ప్రత్యేకంగా చాలా మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. బొటిక్ వాళ్ళు, ఇంట్లో సేల్ చేసుకునేవారు, చిన్న చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు, జ్యువెలరీస్ అమ్మేవాళ్ళు, షూస్, పిల్లల బట్టలు, పెద్దవాళ్ళవి, బ్యాగ్స్, ఏవైనా ప్రతీదీ, అసలు ఏది దొరకందంటూ ఉండదు. కానీ మనకు కావాల్సింది ముఖ్యంగా ఓపిక ఉండాలి, టైం ఉండాలి. ఈ రోజంతా పడుతుంది, ఎన్ని షాప్స్ తిరిగినా కూడా ఇంకా మనకి షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి, ఇంకా వేరే వేరే డిజైన్స్, మోడల్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనకి ఇంకా తిరిగి ఓపిక అయిపోతుంది, కానీ మీరు ఇంకా ఎంత తిరిగినా ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగే ఉంటుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయన్నమాట, ఏ షాప్స్‌కెళ్ళాలి, ఏ షాప్ దగ్గర కొనాలి, ఏది తీసుకోవాలి అర్థం కాదు, అంత కన్‌ఫ్యూజ్ అయిపోతాం. మీరు తిరిగి తిరిగి అలసిపోతే తినడానికి ఫుడ్ లేదనుకోవడానికి కూడా కాదు, షాపింగ్ చేస్తూ ఉంటే కూడా అక్కడ టీలు, సమోసాలు, బిర్యానీలు అన్నీ దొరుకుతాయి, మీరు ఏది కావాలన్నా కూడా తినొచ్చు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్‌తో వెళ్ళినా గానీ, ఫ్యామిలీస్‌తో వెళ్ళినా గానీ ఎక్కడేం దొరుకుతుంది, క్వాలిటీ ఎక్కడ బావుంది అనేది తెలుసుకొని కొనండి క్లాతింగ్ బిజినెస్ చేసేవాళ్ళు. ఎందుకంటే చార్మినార్ నలుదిక్కులా షాపింగ్సే ఉంటాయి. ఎక్కడ క్వాలిటీ క్లాత్ మనకి రీజనబుల్‌గా దొరుకుతుందో మనం సెర్చ్ చేసి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆ షాప్స్‌కి వెళ్ళి కొనుక్కోవడం బెటరు. ఇది మేము తెలుసుకున్న విషయమండి. నేను మా ఫ్రెండ్ ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే మొత్తం చార్మినార్ చుట్టూ తిరిగాం. ఎక్కడ బావుంటుంది, ఎక్కడ మంచిగా దొరుకుతుంది రీజనబుల్‌గా అని చెప్పి సెర్చ్ చేసాం. ఇప్పుడు వెళ్ళినప్పుడైతే కరెక్ట్‌గా ఒక మ్యాప్ ఏసుకొని ఆ షాప్‌కే వెళ్ళి కొనుక్కొనొచ్చాను చార్మినార్ చుట్టూ పటేల్ మార్కెట్ అని, మదీనా మార్కెట్ అని, హైకోర్ట్ రోడ్ అని చాలా షాప్స్ ఉంటాయండి. చాలా షాప్స్, అసలు నంబర్ ఆఫ్ షాప్స్, అసలు మనము ఎక్కడ చూస్తున్నామా తల తిరుగుతా ఉంటదన్నమాట. ఏది కొనాలో కూడా అర్థం కాదు, అంతా కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. నేను ప్రతి చోట వీడియో తీయలేకపోయాను, కొన్ని కొన్ని చోట్ల తిరిగాము. 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 అయింది మా షాపింగ్ అయ్యేసరికి. నైట్ టైంలో షాపింగ్ చేయకపోవడమే బెటర్ అండి, చాలా క్రౌడ్ ఉంటది. డే టైంలో విజిట్ చేయండి, మనం అన్నీ తిరగొచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్న శారీస్ ఉన్నాయి కదా, పట్టు శారీస్, అవన్నీ 500 రూపీసే. క్లాత్ బావుంది, రీజనబుల్‌గా దొరికాయి. ఇట్లా మనం ఎతుక్కొని కొనుక్కుంటే మనకి బడ్జెట్‌లో అన్నీ వచ్చేస్తాయన్నమాట. అందుకే చార్మినార్ కేవలం ఒక హిస్టారికల్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ కల్చర్‌ని చూపించే ఒక లైవ్ మార్కెట్. మీరెప్పుడైనా హైదరాబాద్‌కి వస్తే చార్మినార్‌కి వచ్చి ఈ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని తప్పకుండా ట్రై చేయండి.
నేనిక్కడ చూపిస్తున్న కిడ్స్ వేర్ డ్రెసెస్ షాపింగ్ మాల్స్‌లో అయితే 2000, 3000 అబోవ్‌నే ఉంటాయి. ఇక్కడైతే బిలో 1000లో దొరుకుతున్నాయి. అట్లని క్వాలిటీ బాలేదా అంటే అది గూడా గాదు. క్వాలిటీ గూడా బావుంది. బడ్జెట్‌లో దొరుకుతున్నాయి. అందుకే మరి చార్మినార్ షాపింగ్ అంటే అంత ఫేమస్. ఇంకా మేము ఈవినింగ్ 7 అయింది. అప్పుడు రిటర్న్ అయిపోయాం. ఈసారి వెళ్ళినప్పుడు ఏ షాపింగ్‌కి వెళ్ళాం, ఏమేం కొన్నాం, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ పిన్ టు పిన్ చూపిస్తాను. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.